వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా ఆర్ఎస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని కూడాను మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. ఓకే, మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో యావరేజ్ టాపిక్ లో టైప్ 8 లో క్వశ్చన్ చూద్దామండి. టైప్ 8 లో చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ది యావరేజ్ ఆఫ్ 14 గర్ల్స్ అండ్ దేర్ టీచర్ ఏజ్ 15 ఇయర్స్. ఇఫ్ టీచర్ ఏజ్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ది యావరేజ్ రిడ్యూస్డ్ బై 1. వాట్ ఇస్ ది టీచర్స్ ఏజ్ అని ఇచ్చాడండి. అంటే ఇప్పుడు 14 మంది గర్ల్స్ మరియు ఒక టీచర్, వాళ్ళ యొక్క యావరేజ్ ఏజ్ అంటే 15 సంవత్సరాలు అండి. అందులో నువ్వు టీచర్ బయటకు వెళ్ళిపోయినట్లయితే యావరేజ్ అనేది ఒకటి తగ్గుతుందంట. అంటే ఆ 14 మంది యొక్క గర్ల్స్ యొక్క యావరేజ్ ఏమవుతుందండి, 14 సంవత్సరాలు అవుతుందండి. ఆ టీచర్ చూసుకున్నట్లయితే టీచర్ తో కలుపుకుంటే 15 మంది యొక్క యావరేజ్ అనేది 15 అండి, అంతే కదండి. చూడండి, 14 గర్ల్స్ అండ్ దే టీచర్, 14 ప్లస్ 1 అంటే 15 యొక్క అంటే 15% యొక్క యావరేజ్ ఎంత అండి, 15 ఇయర్స్ అండి. కాబట్టి 15 అని రాసుకున్నామండి. టీచర్ బయటకు వెళ్ళిపోతే 14 ఉంటాయండి. 14 యొక్క యావరేజ్ కూడా 14 అవుతుంది, ఎందుకంటే ఒకటి తగ్గుతుంది అన్నాడు. దీనికంటే ఇది ఒకటి తగ్గుతుంది అంటే దీని నుండి ఏమవుతుందంటే +1 అవుతుంది అన్నమాట. ఈ 14 ఇంటూ 1 అండి 14, ఈ 14 ఇక్కడ ప్లస్ చేసేయండి. ప్లస్ చేస్తే ఏమవుతుందండి 29 అవుతుందండి. ఇక్కడ ఎక్స్ట్రా ప్లేయర్ ఎవరండి, ఎక్స్ట్రా ఉన్నది ఎవరండి, టీచర్. కాబట్టి టీచర్స్ యొక్క ఏజ్ అనమాట. టీచర్ యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి, 29 ఇయర్స్ అండి. అంటే 4th వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఇటువంటి మోడల్ మనం ఇప్పటి వరకు 20-30 వరకు చేసి ఉంటామండి, కాబట్టి మిస్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ మోడల్ మీరు చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 బ్రదర్స్ ఈస్ 12 ఇయర్స్. ఇఫ్ ది ఏజ్ ఆఫ్ దేర్ మదర్ ఈజ్ ఇన్క్లూడెడ్ ది యావరేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 ఇయర్స్. ది ఏజ్ ఆఫ్ మదర్ ఇన్ ఇయర్స్ అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా 4 బ్రదర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడండి. 4 బ్రదర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 12 అండి. మదర్ ని కూడా ఇంక్రీజ్ చేసినట్లయితే అంటే ఇంక్లూడ్ చేసినట్లయితే 5 మెంబర్స్ అవుతుందండి. వీరి యొక్క యావరేజ్ ఏమవుతుందండి, ఇక్కడ నుంచి 5 పెరుగుతుందంటే 17 అవుతుందండి, అంటే +5 అని అర్థం. ఇప్పుడు ఈ 4 ఇంటూ 5 చేసుకోవాలి. 4 5 ఎంత అండి 20, కాబట్టి 20 ప్లస్ చేసుకున్నట్లయితే మదర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి 27 అవుతుందండి. సారీ 37 అవుతుందండి. 17 + 20 37 అవుతుందండి. అంటే మదర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి, మదర్స్ ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుంది, 37 అవుతుంది. 37 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా చాలా సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 3 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 పర్సన్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 ఇయర్స్ వెన్ వన్ ఆఫ్ దెమ్ హూజ్ ఏజ్ ఈజ్ 24 ఇయర్స్ ఈజ్ రీప్లేస్డ్ బై ఏ న్యూ పర్సన్. ది ఏజ్ ఆఫ్ ది న్యూ పర్సన్ ఈజ్ అండి. ఇటువంటి మోడల్ కూడా మనం ఆల్రెడీ చేయడం జరిగిందండి. 8 పర్సన్స్ యొక్క యావరేజ్ అనేది 2 ఇయర్స్ పెరుగుతుందంట. అంటే ఎంత పెరిగినట్టండి, ప్రతి ఒక్కరికి 2 పెరుగుతుంది, కాబట్టి 16 ఇయర్స్ ఇంక్రీజ్ అయినట్టండి. ఈ 16 ఇయర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందండి, ఒక పర్సన్ వెళ్ళిపోయి మరొక పర్సన్ వస్తున్నాడండి. ఒక పర్సన్ వెళ్ళిపోతున్నాడంటే ఆడు బరువు మనకి ఇక్కడ తెలియదు ఇంకా. చూడండి, హూజ్ ఏజ్ ఈజ్ 24 ఇయర్స్ రీప్లేస్డ్ 24 ఇయర్స్ అతను వెళ్ళిపోతున్నాడు అంటే -24 అండి. ఒక కొత్త అతను చేరుతున్నాడు అండి. చేరడం వల్ల యావరేజ్ ఎంత పెరిగిందండి, 16 పెరిగింది, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 16 అండి. ఓకేనండి. చూడండి, 24 సంవత్సరాలు బయటకు వెళ్ళిపోయాడండి. X ఇయర్స్ ఉన్నట్టు లోపలికి వచ్చాడు, కానీ ప్లస్ అండి. వీళ్ళిద్దరు యొక్క వేరియేషన్ ఎంత ఉండాలంటే 16 సంవత్సరాలు ఉంటేప్పుడు మాత్రమే ఏమవుతుంది, యావరేజ్ అనేది 2 ఇయర్స్ పెరుగుతుందండి. కాబట్టి -24 అటు పంపించండి. X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 16 + 24 అండి, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 40 ఇయర్స్ అవుతుందండి. అంటే ఆ న్యూ పర్సన్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఏమవుతుందండి, 40 ఇయర్స్ అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 4 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 men increased by 2 years when 2 of them whose age is 21 and 23 years replaced by 2 new men. The average age of new men's అని ఇచ్చాడండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ ది న్యూ మెన్స్ ఈజ్ అని ఇచ్చాడండి. అయితే ఇక్కడ చూడండి, ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 men ఇంక్రీజ్డ్ బై 2 ఇయర్స్ అన్నాడండి. అంటే 8 months యొక్క యావరేజ్ ఇంక్రీజ్డ్ బై అంటే 2 పెరుగుతుంది అన్నాడు. కాబట్టి మొత్తం ఎంత పెరిగినట్టండి, 8 2 16 ఇయర్స్ పెరిగినట్టండి. కానీ ఏమన్నాడు చూడండి ఇక్కడ, when 2 of them whose age is 21 and 23 అంటే 21 20 ఇయర్స్ 23 ఇయర్స్ ఉన్న ఇద్దరు వ్యక్తులు బయటికి వెళ్ళిపోతున్నారండి. కాబట్టి ఏమవుతుంది, -21 -23 అవుతుందండి. ఇద్దరు కొత్త వ్యక్తులు చేరుతున్నారండి. అప్పుడు వాళ్ళు ఒకటి X ఒకటి Y ఒకటి అనుకుందామండి. X + Y ఇద్దరు కొత్త వ్యక్తులు చేరారండి. చేరినప్పుడు ఎంత పెరగాలండి, 16 సంవత్సరాలు పెరగాలండి. ఎందుకు, ప్రతి ఒక్కరి ఏజ్ అనేది 2 ఇయర్స్ పెరగాలండి. ఇంక్రీజ్డ్ వీళ్ళ యొక్క యావరేజ్ 2 ఇయర్స్ పెరుగుతుందన్నాడు, కాబట్టి 16 ఇయర్స్ పెరగాలండి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 16 అండి. ఇప్పుడు పంపించండి.
ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 16, ఈ -21 క్రాస్ ఇటు వస్తే +21, ఇక్కడ +23 అండి. ఇవన్నీ ప్లస్ చేయండి, ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 1 + 3 అంటే 4, 4 + 6 అంటే 10 అవుతుందండి. 1, 2 + 2 + 2 అవుతుందండి, అంటే 6 అంటే 60 అవుతుందండి. మరి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 60 ఇయర్స్ అండి. మనకి ఏం కావాలి, యావరేజ్ కావాలండి, ఎక్స్ ప్లస్ వై బై 2 కావాలి. కాబట్టి ఏమవుతుంది 60/2 చేసేయండి, అంటే ఏమవుతుందంటే 30 ఇయర్స్ అవుతుందండి. అంటే ఆ కొత్తగా వచ్చిన ఇద్దరు వ్యక్తుల యొక్క యావరేజ్ ఏమవుతుందంటే 30 ఇయర్స్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 అండి. ది యావరేజ్ ఆఫ్ 11 players of a cricket team decreases by 2 months when 2 new men are included in the team, replacing 2 players of age 17 years and 20 years. The average age of a new player is an incident. The average age of 11 players of a cricket team decreases by 2. అంటే 2 months అనేది డిక్రీజ్ అవుతుంది. 11 ప్లేయర్స్ యొక్క యావరేజ్ ఏజ్ అంటే 2 months డిక్రీజ్ అవుతుంది. అంటే ఏమవుతుందండి 11 × 2 months అండి, అంటే 22 months తగ్గుతుంది అనమాట. 22 months డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీని ముందు ఏం పెట్టుకోండి, మైనస్ సింబల్ పెట్టుకోండి. ఎందుకు ఇలా అవుతుందంటే when two players included in the team replacing 2 players, అంటే ఆ టీమ్ లో ఇద్దరు కొత్త వాళ్ళు చేరుతారండి. ఇద్దరు కొత్త వాళ్ళు చేరుతారండి, వాళ్ళ ఏజ్ చూసుకున్నట్లయితే 17, 20 అండి. కాబట్టి ఏమవుతుందండి, సారీ, ఇద్దరు కొత్త వాళ్ళు చేరుతున్నారండి. ఇన్క్లూడెడ్ ఇన్ ది టీమ్ రీప్లేసింగ్ 2 players అన్నది, అంటే ఈ ఇద్దరు ప్లేయర్స్ బదులుగా రీప్లేస్ అవుతున్నారండి. కాబట్టి ఆ ఇద్దరు ప్లేయర్స్ ఎవరండి, -17, -20. ఎందుకంటే వీళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, కొత్త వాళ్ళు చేరుతున్నారండి. వీళ్ళు బయటికి వెళ్ళిపోయారండి ఇద్దరు కొత్త వాళ్ళు, ఒకటి ఎక్స్ అనే ఏజ్, మరొకటి వై అనే ఏజ్ చేరాడండి. చేరారు కాబట్టి ప్లస్ చేసామండి, వెళ్ళిపోయారు కాబట్టి మైనస్ చేసామండి. ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత రావాలండి, -22 months రావాలండి. ఇక్కడ చూడండి, ఇది ఇయర్స్ అండి, ఇవి మంత్స్ అండి, కరెక్ట్ గా చూసుకోండి. కాబట్టి ఇది మనకి ఇయర్స్ కావాలంటే ఏం చేయాలంటే బై 24 చేసుకోవాలండి. బై 24 చేసుకున్నట్లయితే ఇయర్స్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ పంపించండి. -17 -27 20 ఏమవుతుంది, -37 ఉంటుంది. అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుందండి. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు -22/24 +37 అవుతుందండి, +37. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేయండి, ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ మనకి ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దీని ఏం చేస్తారంటే 11తో క్యాన్సిల్ అయిపోతుందా, 2తో క్యాన్సిల్ అవుతుంది. 2 11 2 12 చాలా తక్కువ వస్తుంది. ఓకే, -11/12 -11/12 తీసారనుకోండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు దీని నుండి మైనస్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందండి, 36/1/12 అవుతుందండి. 36/1/12 చూడండి, 36/1/12 ప్లస్ ఇది ప్లస్ చేసాం అనుకోండి, చేస్తే సరిపోతుంది కదా, సరిపోతుందండి. అంటే 36/1/12 వస్తుందండి. ఇప్పుడు యావరేజ్ కావాలండి. యావరేజ్ అంటే ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ వై బై 2 అవుతుందండి. అంటే ఏమవుతుందండి, 36/1/12 అంటే 36/1/12/2 అండి. 2తో చేసినట్లయితే ఏమవుతుందండి, 2/18 అండి. 2/18 ప్లస్ ఇక్కడ కూడా ఏమవుతుందండి, 1/24 అవుతుంది. సారీ అండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 12 నెలలు వేసుకోవాలండి. ఇప్పుడు 24 నెలలు వేసుకోకూడదు, 12 నెలలు అండి. కాబట్టి బుద్ధి మారుతుంది. మళ్ళీ ఒకసారి చెరిపేస్తుంది చూడండి. ఎందుకంటే సంవత్సరాల్లో మార్చినప్పుడు ఏం చేయాలండి, 12 నెలలు వేసుకోవాలి. 24 నెలలు వేస్తాను, అది సంవత్సరానికి ఎన్ని నెలలు అండి, 12 నెలలు కదండి. ఓవర్ అంటే ఇక్కడ 2 years దగ్గరగా ఉంది కదా అనేసి 24 వేస్తాను నేను. అది కరెక్ట్ కాదు, దానివల్ల మనకు తప్పు వస్తుంది. ఇప్పుడు బై 12 అండి, ఇది బై 12. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, -22/12 ప్లస్ 37 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు మైనస్ చేయండి, మైనస్ చేసి మీకు బాగా అర్థమైపోతుందండి. ఇక్కడ చూడండి, దీన్ని 1 ఎండ్ అంటే 1 అంటే 12 అండి, 1 ఎండ్ -1 ఎండ్ 10/12 అవుతుందండి, ప్లస్ 37 అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, 37 నుంచి ఒకటి మైనస్ చేస్తే ఏమవుతుంది, 36 అవుతుందండి. దాని నుంచి మళ్ళీ ఏం తీయాలండి, ఇది మైనస్ చేయాలి, 10 మైనస్ చేయాలి. కాబట్టి మనకి ఏమొస్తుందండి, 35 వస్తుందండి. అంటే 35 ఎండ్ ఈ 10 మైనస్ చేస్తే ఏమవుతుంది, 2 మిగులుతుందండి. 2/12 అని అర్థం. 35 అండ్ 2/12 అవుతుందండి. ఓకేనండి. మీకు ఇలా కొంతమందికి ఇలా చేయడం రాదు కాబట్టి ఏం చేస్తారంటే నార్మల్ గా మీరు చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, నేను ఏం చేశానంటే ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముందండి, -1. నెక్స్ట్ ఇదేంటంటే 10 అండ్ 10/12 కదండి. దాన్ని కూడా మనం ఏం రాసుకోవచ్చు, -10/12 అండి, ఎందుకంటే ముందు మైనస్ ఉంది కాబట్టి. ప్లస్ 37 అండి.
ఈ 37కు దీనికి చేస్తే ఏమొస్తుంది? 36 వస్తుందండి. 36 నుంచి 10/12 మైనస్ చేయాలండి. ఈ 36ని ఏం రాసుకోవచ్చు అంటే మీకు అక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ చెప్పేటప్పుడు మాత్రం చెప్పానండి ఇవన్నీ ఎలా చేయాలనేది. సింపుల్ టెక్నిక్స్ చెప్పానమాట. దీన్ని 35 + 1 అనమాట ఇది. -10/12 అండి. ఇప్పుడు 1 - 10/12 ఏమవుతుందండి? ఇప్పుడు కూడా 1 మైనస్ ఉన్నప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ చేస్తే సరిపోతుందండి. అంటే 2/12 అవుతుందన్నమాట. 2/12 అవుతుందండి. ఇప్పుడు 35 ఉందండి ఇక్కడ. ఓకే అండి. దాన్ని 35 అండ్ 2/12 అనమాట. మనకేం కావాలండి? x + y/2 కావాలండి. కాబట్టి ఇక్కడ 35 అండ్ 2/12/2 చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి మనకి 2తో 35కి చేసినట్లయితే 17 ఒకట్ల 17 2 17 34 అండి. ఇంకొకటి మిగిలిపోతుందండి. అంటే ఒకటి మిగులుతుందంటే 6 మిగులుతుందని అర్థం. 6 నెలలు మిగులుతుందని అర్థం. 6 ప్లస్ ఇక్కడ 2తో చేసి 2 ఒకట్లండి. అంటే 1 నెల మిగులుతుందండి. 6 + 1 ఏమవుతుంది? 7 నెలలు అవుతుంది. అంటే 17.7 నెలలు అండి. అంటే 17 సంవత్సరాల 7 నెలలండి. 17 సంవత్సరాలు 7 నెలలు కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. మీకు ఎలా నచ్చితే క్యాలిక్యులేషన్ చేసుకోండి. నాకు ఇలా సింపుల్ అని అనిపించింది కూడా ఇలా చేసుకున్నాను. కొంతమందికి ఇలా అర్థం కాకపోవచ్చు. ఈ చిన్న దాని కోసం నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అవుతుందండి. చేయడం కొద్దిగా కష్టమేం కాదు. చూడండి దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అలా సింపుల్ టెక్నిక్ గా అర్థం చేసుకోగలగాలండి. అర్థం చేసుకుంటేనే మనకు వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి నేను చేస్తాను. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 35 అండ్ 2/12 అండి. ఇక్కడ 35 అండ్ 2/12 అర్థం ఏంటంటే 35 సంవత్సరాలు 2 నెలలు అని అర్థం అండి. కామ పెట్టుకోండి 2 నెలలు అని అర్థం అండి. అవునా కదండి? ఎందుకంటే 2/12 అర్థం అదే కదండి. ఇప్పుడు దీన్ని 2తో భాగించినప్పుడు ఏమవుతుందండి? ఇది 17 సంవత్సరాల 5 నెలలు అవుతుందండి. ఓకేనా? 17 సంవత్సరాలు 5 నెలలు కదా 6 నెలలు అవుతుంది. ఎందుకంటే అర కదా. అంటే 17.5 వస్తుందండి. అవునా కాదండి? 17.5 వస్తుంది. 35 అంటే 2 17.5 కాబట్టి అర సంవత్సరం అంటే 6 నెలలు కదా. 6 నెలలు ప్లస్ ఇది 2తో భాగించినటువంటి ఒకటిలో పోతుంది కాబట్టి 6 + 1 అండి 7 నెలలు అవుతుంది అనమాట. 17 సంవత్సరాలు 7 నెలలు అవుతుందండి. ఓకేనండి. అలా మనం సింపుల్ గా చేశాను అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇటువంటివే మీకు టైం వేస్ట్ అవుతాయి కాబట్టి అలా మనం షార్ట్ టెక్నిక్ లో వేసుకోగలిగితేనే మనము సింపుల్ గా చేయగలమండి. తక్కువ టైంలో చేయగలము. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 12 years. 5 new boys are admitted to the class whose average is 7 years. The average age of the boys in the class becomes అని ఇచ్చాడండి. చూడండి యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 బాయ్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఈజ్ 12 years. 5 new boys are admitted in the class whose average is 7 years. The average age of the boys in the class అంటే మొత్తం ఇక్కడ బాయ్స్ కావాలి మనకి. 20 బాయ్స్ యొక్క యావరేజ్ చూసుకున్నట్లయితే 20 బాయ్స్ యొక్క యావరేజ్ ఏమి ఇచ్చాడండి? 12 years ఇచ్చాడండి. నెక్స్ట్ 5 బాయ్స్ యొక్క యావరేజ్ ఏమి ఇచ్చాడండి? 7 ఇచ్చాడండి. మొత్తం కలిపి 25 మెంబర్స్ అయ్యారండి. 25 మెంబర్స్ యొక్క యావరేజ్ కావాలంటే ఇలా మనం బై 5 చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 5తో 5 1 జా 5 5 క్యాన్సిల్ అయిపోతుందండి. మళ్ళీ 5తో 5 4 క్యాన్సిల్ అయిపోతుంది. 4 × 12 అనమాట. 12 4 ఎంత అవుతుందండి? 48 అవుతుంది. 48 + 7/5 అండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది? 55 వస్తుంది. 55/5 అనమాట. అంటే ఏమవుతుందంటే 11 సంవత్సరాలు. 5 11 కూడా 11 సంవత్సరాలు వస్తుందండి. అంటే ఈ రెండు కలిపి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 11 సంవత్సరాలు అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. Sum of ages of mother and daughter is 60 years. 12 years ago, the mother was 8 times older than her daughter. How old is the daughter at present అని ఇచ్చాడండి. ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనకి న్యూ మోడల్ కోసం స్టార్ట్ అయ్యండి. ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదు ఇవి. చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ మదర్ అండ్ డాటర్ అంటే మదరు ఫర్ డాటర్ అంటే M + D అని రాసుకుందాం. వాళ్ళ యొక్క ఏజ్ ని మొత్తం చూసుకున్నట్లయితే 60 years అండి. 12 years ago అంటే 12 years ముందు మదర్స్ వాజ్ 8 times ఓల్డర్ దెన్ హర్ డాటర్ అండి. 8 years అండి. 8 years మ్యాక్స్ చూసుకోండి ఇక్కడ. 8 years 12 years ago. 12 years ago చూసుకున్నట్లయితే మదర్ యొక్క ఏజ్ ఎలా ఉండేదండి? డాటర్ కి 8 times ఉండేదండి. డాటర్ ఏజ్ కి 8 times ఉండేదండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే 8 times 8 డాటర్. ఓకే. ఇప్పుడు 12 years కాబట్టి ప్రజెంట్ ఏమవుతుందండి? వీళ్ళకి 12 years పెరుగుతుంది. వీళ్ళకి కూడా 12 years పెరుగుతుందండి. ఓకేనండి. ఆ విధంగా పెరిగినప్పుడు చూడండి ఇక్కడ ఏం అడిగాడు చూడండి. హౌ ఓల్డ్ ఈజ్ ది డాటర్ అట్ ప్రెజెంట్ అని ఇచ్చాడండి. అంటే ఇప్పుడు డాటర్ ఏజ్ ప్రెజెంట్ ఎంత అని అడుగుతుండండి. ఇప్పుడు చూడండి ఇది మదర్ ఏజ్ అండి, ఇది డాటర్ ఏజ్ అండి. ఈ రెండు మీరు ప్లస్ చేసుకున్నారు అనుకోండి ఇక్కడ.
ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ. ఇది మనకు ప్రెజెంట్ ఏజ్ కాబట్టి మనం ఇది ప్రెజెంట్ ఏజే తీసుకోవాలి, కాబట్టి రివర్స్ అవుతుంది. ఒకసారి చూడండి, ఎందుకంటే ప్రెజెంట్ ఏజే కలపాలి కాబట్టి. ఇక్కడ చూడండి, ఇది ప్రెజెంట్ అని రాసుకోండి. ప్రెజెంట్ వీళ్ళ యొక్క ఏజ్ ఇక్కడ ప్రెజెంట్ అని ఇవ్వలేదు కానీ మనం ప్రెజెంట్ అని తీసుకోవాలి. ప్రెజెంట్ మదర్ డాటర్ యొక్క ఏజ్ మొత్తం కాబట్టి ఇది ప్రెజెంట్ ఏజ్ అండి. 12 years ఎగో అన్నప్పుడు ఏమవుతుందండి, వీళ్ళ నుంచి 12 years తక్కువ అవుతుంది. డాటర్ ఏజ్ ఏమవుతుందండి, వీళ్ళు కూడా 12 years తగ్గుతుందండి. దీనికి ఇది 8 times కాబట్టి ఇంటూ 8 అనమాట. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి దీని వాల్యూ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏమవుతుందండి ఇక్కడ m-12 ఈజ్ ఈక్వల్ టు 8 into d-12 అండి. ఈ రెండు ఈక్వల్ చేయండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ వస్తుంది చూడండి, ఈ 8d పంపించండి. m-8d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8 into 12 అండి. 8 12 చేసినట్లయితే 96 వస్తుందండి, ప్లస్ ఈ 12 అండి, ఇటు ప్లస్ 12 అవుతుంది. అంటే m-8d ఈజ్ ఈక్వల్ టు -84 అవుతుందండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 1 ఇక్కడ కలిపారు అనుకోండి, m+d ఈజ్ ఈక్వల్ టు 60 కదండి. ఈ రెండు మనము మైనస్ చేసాం అనుకోండి, మైనస్ చేస్తే m క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ -8d ఇక్కడ -d అంటే -9d వస్తుందండి. -9d ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రెండు మైనస్ కార్డ్ ప్లస్ చేసండి, అంటే 4 8 + 6 అంటే 14 అండి. ఇలా వస్తుంది మనకి. d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ చూసుకోండి, మైనస్ పోతుంది. d ఈజ్ ఈక్వల్ టు 144/9 అండి. 9 తో చూసుకున్నట్లయితే 9 16 కాబట్టి ఏమవుతుందండి, డాటర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ అడిగాడు, డాటర్ యొక్క ఏజ్ కదండి d అంటే, కాబట్టి ఏమవుతుందండి 16 years అవుతుందండి. 16 years కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 8 అండి. Out of 10 teachers of a school, one teacher tries and it is placed a new teacher of 25 years joins. As a result of it, the average age of the teachers is reduced by 3 years. The age of the retired teacher is an retired teacher యొక్క ఏజ్ కావాలండి. ఇక్కడ చూడండి, 10 టీచర్స్ యొక్క యావరేజ్ ఏజ్ అనేది ఏమవుతుందంటే 3 years తగ్గుతుందండి. అంటే 10 into 3 అంటే ఏమవుతుందంటే 30 అవుతుందండి. 3 years తగ్గుతుంది కాబట్టి మనం మైనస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక ఓల్డ్ టీచర్ చూడండి, ఒక టీచర్ రిటైర్ అయ్యాడండి. అతని యొక్క ఏజ్ మనకి ఏమవుతుందంటే ఒక ఎక్స్ అనుకోని అనుకోండి. అంటే అతను మొత్తం టోటల్ నుంచి ఏం చేయాలంటే తీసివేయాలి కాబట్టి -x అని పెట్టుకున్నాము. తర్వాత అతని ప్లేస్ లో ఒక కొత్త టీచర్ వచ్చి చేరాడండి, 25 సంవత్సరాల ఉన్న టీచర్ చేరాడండి. చేరితే రిజల్ట్ ఏం రావాలంటే 30 తగ్గాలండి, -30 కావాలి కాబట్టి మనకు -x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ -30, ఈ 25 ఇటు వస్తే -25 అండి. అంటే -x ఈజ్ ఈక్వల్ టు -55 అవుతుంది. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 55 years అవుతుందండి. అంటే ఓల్డ్ రిటైర్డ్ టీచర్ యొక్క ఏజ్ ఎంత అండి 55 years అండి. ఓకేనండి, ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనము ఎంతకు ముందు చేయడం జరిగిందండి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 teachers ఇన్ ఏ స్కూల్ ఈజ్ 40 years. ఏ టీచర్ అమాంగ్ దెమ్ died at the age of 55 years, whereas another teacher whose age was 39 years joined them. The average age of the teacher in the school now in years అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ యావరేజ్ ఏజ్ ఆఫ్ 8 teachers ఇన్ ది స్కూల్ ఈజ్ 40 years అండి. అంటే 8 teachers యావరేజ్ 40 years అండి. అంటే 8 into 40 అని రాసుకున్నాం. ఇక్కడ ఏ టీచర్ అమాంగ్ దెమ్ డెడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 55 years అండి. అందులో ఒక టీచర్ అనేవాడు 50 సంవత్సరాలకి మరణించాడండి. వేరేజ్ అనదర్ టీచర్ హూజ్ ఏజ్ ఈజ్ 39 years. అంటే ఇందులో చూడండి 55 years అతను మనం మరణించాడండి, అతని ప్లేస్ లో 39 years నుండి అతను వచ్చాడండి. కాబట్టి చూడండి, -55 + 39 అనమాట. జాయిన్ దమ్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది టీచర్స్ ఇన్ ది స్కూల్ నౌ అని అడిగాడండి. అంటే ఇప్పుడు దీని యావరేజ్ కావాలండి. మొత్తం చూడండి, 8 మందిలో ఒక అతను చనిపోయాడండి, మళ్ళీ కొత్త అతను వచ్చాడండి, మళ్ళీ 8 మంది ఉంటారు కాబట్టి 8 చేసుకోండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. 8 క్యాన్సిల్ అయిపోతుందండి. -40 ఇక్కడ 55 - 30 -55 + 39 అండి. ఇక్కడ 5 నుంచి 9 మైనస్ చేయాలి, 15 నుంచి 9 మైనస్ చేస్తే ఏమవుతుందండి 6 అవుతుందండి. ఇక్కడ 4 ఉంటుంది, 4 - 3 అంటే 1 అండి, బై 8 అనమాట. ఓకే అండి, 8 1 8 2 కాబట్టి ఏమవుతుందండి 40 - 2 అండి. అంటే ఏమవుతుందండి 38 years అవుతుందండి. అంటే కొత్తగా వచ్చిన టీచర్ వల్ల యావరేజ్ ఏమైందండి 2 years తగ్గిపోయిందండి. కాబట్టి ఏమవుతుందండి 38 years అవుతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 అండి. The present average age of the family of 4 members is 36 years. If the present age of the youngest member of the family be 12 years, the average age of the family at the birth of youngest member was అని ఇచ్చారండి. చూడండి, ఇక్కడ the present average age of family 4 members is 36 అండి. 4 members యొక్క యావరేజ్ ఏంటంటే 36 అండి. ప్రెజెంట్ ఇది ప్రెజెంట్ అండి. ఇంకేమడిగాడండి,
ఇఫ్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ బి 12 ఇయర్స్ అండి. యంగెస్ట్ పర్సన్ యొక్క ఏజ్ ఎంత అంటే 12 ఇయర్స్ అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎట్ ది బర్త్ ఆఫ్ యంగెస్ట్ మెంబర్ అన్నాడు. అంటే ఆ యంగెస్ట్ అనే అంటే చిన్న అబ్బాయి పుట్టినప్పుడు వాళ్ళకి యావరేజ్ కావాలనుకోండి. అంటే ఇప్పుడు యంగెస్ట్ వీడికి 12 సంవత్సరాలు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా 12 సంవత్సరాలు పెరిగినట్టే కాదండి. ప్రతి ఒక్కరి నుంచి కూడా 12 సంవత్సరాలు పెరిగాడు కాబట్టి ఇప్పుడు వాడు పుట్టినప్పుడు యావరేజ్ కావాలంటే ఏం చేయాలంటే వీటి నుండి 12 మైనస్ చేసేయాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి కూడా మైనస్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఏమవుతుందండి 24 ఇయర్స్ అవుతుందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 24 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ అనేది 24 అండి. కానీ ఇక్కడ చూడండి అతను పుట్టినప్పుడు ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎట్ ది బర్త్ ఆఫ్ యంగెస్ట్ మెంబర్ వాజ్ అని ఇచ్చాడండి. అతను పుట్టినప్పుడు ఆ ఫ్యామిలీ యొక్క యావరేజ్ కావాలండి. అప్పుడు అతను పుట్టిన అతనితో కలిపితే మనకి ఎంత వస్తుంది 24 వస్తుందండి. కానీ ఇక్కడ నలుగురు యొక్క యావరేజ్ 24 అవుతుంది కాబట్టి 4 ఇంటూ 24 అంటే ఏమవుతుందండి 96 అవుతుందండి. కానీ ఇక్కడ మనకి ఆ యంగెస్ట్ అబ్బాయి ఆ అబ్బాయిని మనం విడిచిపెట్టేసినట్లయితే ముగ్గురే ఉంటారు కాబట్టి ముగ్గురు యొక్క మొత్తం ఏజ్ 96 అయితే మరి యావరేజ్ ఏమవుతుందండి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 96/3 అండి. 3తో 3 మూడులు 3 రెండు అంటే 32 సంవత్సరాలు అవుతుందండి. అంటే ఇది కూడా అవ్వచ్చండి. ఇక్కడ క్వశ్చన్ లో క్లారిటీ లేదండి. క్లారిటీ ఉన్నట్టయితే 24 అటు వస్తుంది, 32 వస్తుందండి. ఇక్కడ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారండి. అక్కడ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి 32 ఇయర్స్ అవుతుందండి. ఇక్కడ 4 మెంబర్స్ యొక్క యావరేజ్ అడిగాడు అనుకోండి, అంటే యంగెస్ట్ బాయ్ యొక్క యావరేజ్ కూడా కలిపాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 24 అవుతుందండి. కాబట్టి ఈ రెండు మీరు చూసుకోవాలి. అక్కడ ఏది ఇస్తే దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేసుకోగలగాలి. అందుకే ఈ రెండు మీకు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12 అండి. సారీ 11. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 18 years. When 20 new students are admitted to the same class, the average age of the students of the class increased by 6 months. The average age of newly admitted students అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి 40 స్టూడెంట్స్ కి యావరేజ్ ఎంత ఇచ్చాడంటే 18 ఇయర్స్ అండి. అంటే 40 ఇంటూ 18 ఓకేనండి. 20 స్టూడెంట్స్ అడ్మిట్ అయ్యారండి. 20 స్టూడెంట్స్ కలిసారండి. అంత మొత్తం ఏమవుతుందండి 60 స్టూడెంట్స్ అవుతారండి. 60 స్టూడెంట్స్ యావరేజ్ ఏమవుతుందంటే 6 మంత్స్ పెరుగుతుందండి. 6 మంత్స్ పెరుగుతుందంటే ఇంతకుముందు ఎంత ఉంది 18 ఉంది కాబట్టి 6 మంత్స్ పెరిగిందండి. అర్థమేంటి 18.5 అవుతుందండి. 18.5 అనమాట. అంటే హాఫ్ ఇయర్ పెరుగుతుందని అర్థం. హాఫ్ అంటే 0.5 అని అర్థం. కాబట్టి ఈ 60 నుంచి 40 మైనస్ చేస్తే 20 వస్తుందండి. మనకి ఆ 20 మెంబర్స్ యావరేజ్ కావాలంటే ఏం చేయాలంటే బై 20 చేయాలండి. 20తో చూస్తే 22 అండి. 20తో చూస్తే 23 అండి. 3 ఇంటూ 18.5 అండి. 3 5 15 1 3 8 24 ప్లస్ 1 అంటే 25 1 2 3 1 3 అంటే 55 అంటే 5 వస్తుందండి. 3 ప్లస్ 2 5 55.5 మైనస్ 2 18 ఎంత అంటే 36 అండి. మైనస్ చేయండి 5. ఇక్కడ 5 నుంచి 6 మైనస్ చేయలేం కాబట్టి 15 నుంచి 6 మైనస్ చేస్తే ఏమవుతుందండి 9 అవుతుందండి. ఇక్కడ 4 ఉంటుందండి. 4 మైనస్ 3 అంటే 1 అండి. అంటే 19.5 అవుతుందండి. అంటే 19.5 ఏం రాసుకోవచ్చండి 19 ఇయర్స్ 6 మంత్స్ అవుతుందండి. 19 ఇయర్స్ 6 మంత్స్ అంటే సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12 అండి. ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ 4 చిల్డ్రన్స్ ఈజ్ 12 years and average of these children are their father is 20 years. వాట్ ఇస్ ది ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అని అడిగాడండి. ఇక్కడ చూడండి యావరేజ్ ఆఫ్ 4 చిల్డ్రన్స్ ఈజ్ 12 years అండి. అంటే 4 చిల్డ్రన్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 12 years అండి. అండ్ ది యావరేజ్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ దేర్ ఫాదర్ ఈజ్ అంటే దాని ఫాదర్ కూడా యాడ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది 5 మెంబర్స్ అవుతారండి. వారికి యావరేజ్ ఏమవుతుంది అంటే 20 years అవుతుందండి. వాట్ ఇస్ ది ఏజ్ ఆఫ్ ఫాదర్? ఫాదర్ ఏజ్ కావాలండి. 5th వన్ ఎవరంటే ఫాదరే కదండి. మరి ఫాదర్స్ యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే ఫాదర్స్ యొక్క ఏజ్ చూసినట్లు ఏమవుతుంది ఎక్కడికి ఎంత పెరిగిందండి చూడండి. 12 కి 20 కి డిఫరెన్స్ 8 కాబట్టి 8 into 4 అండి. 8 4 ఎంత అంటే 32 కాబట్టి 32 పెరుగుతుందండి. అంటే ఎంత అవుతుందండి 52 years అవుతుందండి. అంటే ఫాదర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి 52 years అవుతుందండి. ఓకేనండి. ఇటువంటి మోడల్స్ అనేది చాలా చేయడం జరిగింది. ఇప్పటి వరకు 40 క్వశ్చన్స్ అని చేసి ఉంటాము. కాబట్టి ఈ ప్రాసెస్ మరి ఎలా వచ్చిందో అడగొద్దు, చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 13 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ 10 members is 20 years. If the age of the youngest member of the family is 10 years, then the average age of the members of the family just before the birth of the youngest member was approximately అడిగాడండి. చూడండి ఇక్కడ యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 10 members is 20 years అండి. 10 members యొక్క యావరేజ్ ఎంత అండి 20 years అండి. ఓకేనండి. ఇఫ్ ది ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ 10 years అండి. ఆ యంగెస్ట్ మెంబర్ యొక్క ఏజ్ ఎంత అంటే 10 years అండి.
దెన్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ఏ ఫ్యామిలీ జస్ట్ బిఫోర్ బర్త్, అంటే పుట్టిన ముందు అనమాట. అంటే అతను అప్పుడు లేడు అనమాట. లేకపోతే ఇంకెంతమంది ఉంటారు? 10 మందిలో 9 మంది ఉంటారు. ఈ 9 మంది యొక్క జస్ట్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ యంగెస్ట్ మెంబర్ వాజ్ అప్రాక్సిమేట్లీ అని అడిగాడండి. అప్పుడు ఆ 9 మంది యొక్క యావరేజ్ కావాలండి. ఇంతకుముందే చెప్పుకున్నామండి. ఇప్పుడు వీడు పుట్టినప్పుడు అంటే వీడు 10 సంవత్సరాలు వచ్చిందంటే అంటే ప్రతి ఒక్క నుంచి 10 సంవత్సరాలు తగ్గిపోతుందండి. ఆడు పుట్టినప్పుడు కావాలంటే అంటే ఏమవుతుందండి? యావరేజ్ 10 సంవత్సరాలు అవుతుందండి. అంటే 10 మంది యొక్క యావరేజ్ 10 సంవత్సరాలు అంటే 10 మంది యొక్క మొత్తం ఏజ్ ఏమవుతుందండి? 10 ఇంటూ 10 అండి, 100 సంవత్సరాలు అవుతుందండి. ఆ 100లో ఎవరు లేరండి? యంగెస్ట్ బాయ్ ఉండడు కాబట్టి అంటే 9 మంది ఉంటారండి. 9 మంది యొక్క వయసు ఎంత, మొత్తం వయసు ఎంత అవుతుందండి? 100 సంవత్సరాలు కాబట్టి మరి యావరేజ్ ఏమవుతుందండి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 100/9 అండి. 100/9 అంటే 9 ఒకటి 9 ఒకటి అంటే 11 పాయింట్ సంథింగ్ వచ్చింది అనమాట. అంటే 11 పాయింట్ అంటే 11 అంటే 1/9 ఇయర్స్ అవుతుందండి ఆన్సర్. అంటే 4th ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. ది యావరేజ్ ఆఫ్ 4 బాయ్స్ ఏ బి సి అండ్ డి ఈజ్ 5 years and the average age of A, B, C, D, E is 6 years. C is 8 years old. The age of E is అని ఇచ్చాడండి. ది ఏజ్ ఆఫ్ E is అని ఇచ్చాడు. ఇక్కడ మనకి సి ఏజ్ ఇచ్చాడు కానీ సి ఏజ్ మనకు సంబంధం లేదండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 4 బాయ్స్ ఇచ్చాడండి. ఇక్కడ సి మైనస్ చేసాడా? ఓకే. ఇందులో ఎంత సి లేదండి చూడండి, అందుకే సి ఇచ్చాడు, అందుకే ఓకే అండి. ఇప్పుడు చూడండి యావరేజ్ ఏజ్ ఆఫ్ 4 బాయ్స్ అనమాట. అంటే 4 బాయ్స్ ఇక్కడ ఇచ్చాడు కదా, ఏబిసిడి కాబట్టి ఏబిసిడి బై 4 ఈజ్ ఈక్వల్ టు 5 years అండి. కాబట్టి ఇంటూ 4 అవుతుంది అంటే 20 years అనమాట. మొత్తం కలిపి 20 years అనమాట ఈ నలుగురిది కలిపి. ఇందులో సి ఏజ్ ఎంత ఇచ్చాడండి? 8 years ఇచ్చాడు కాబట్టి మిగిలినది ఏమవుతుందండి? ఏ ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 20 - 8 అండి, అంటే 12 years అవుతుందండి. 20 - 8 అంటే 12 years అవుతుంది. నెక్స్ట్ టైం అడిగాడండి ఈ నలుగురు యొక్క ఇచ్చాడండి. ఏది? ఏ బి డి ప్లస్ ఈ అనమాట. ఈజ్ ఈక్వల్ 6 ఇచ్చాడండి. 6 × 4 అవుతుందండి 24 అండి. ఇందులో ఈ ముగ్గురు యొక్క ఏజ్ తెలిసింది ఎంత అంటే 12 years కాబట్టి 12 + ఈ ఈజ్ ఈక్వల్ టు 24 అండి. 24. మరి ఈ కావాలంటే ఏమవుతుందండి? 24 ఈ 12 కాస్ట్ ఇటు వస్తే -12 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 12 years అవుతుందండి. అంటే ఈ ఒక్కడి యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి? 12 years అవుతుందండి. ఓకేనండి, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 15 అండి. క్వశ్చన్ నెంబర్ 15 చూసినట్లయితే 5 years ago ది యావరేజ్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ 15 years. యావరేజ్ ఏజ్ ఆఫ్ పి, క్యూ అండ్ ఆర్ టుడే ఈజ్ 12 years. హౌ ఓల్డ్ విల్ ఆర్ బి ఆఫ్టర్ 10 years అండి. 10 years తర్వాత ఆర్ ఏజ్ ఎంత అడుగుతుండండి. 5 years ago యావరేజ్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ. పి అండ్ క్యూ అంటే వీళ్ళిద్దరికి యావరేజ్ ఎంత అండి? 15 సంవత్సరాలు కాదు, 15 × 2 అండి, 30 సంవత్సరాలు అవుతుందండి. ఓకేనండి, ఇది 5 years ago అండి. ఇది 5 years ago. మరి ప్రెజెంట్ కావాలంటే ఏమవుతుందండి? ప్రెజెంట్ కావాలంటే వీడికి 5 years, వీడికి 5 years పెరుగుతుంది కాబట్టి 5 × 2 ఏమో 10 years పెరుగుతుందండి. అంటే మొత్తం కలిపి 40 years అవుతుంది అనమాట. మొత్తం కలిపి 40 years అవుతుందండి. మొత్తం కలిపి 40 years అయిందండి. ఇప్పుడు చూడండి ముగ్గురు ఇచ్చాడండి. పిక్యూఆర్ వాళ్ళ యొక్క ముగ్గురు ఏజ్ ఇచ్చాడు యావరేజ్. పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 20 years ఇచ్చాడు కాబట్టి 20 × 3 అవుతుంది అంటే 60 years అవుతుందండి. ఈ 40 years అనేది ఇక్కడ మైనస్ చేసేయండి, ఎందుకంటే పి ప్లస్ క్యూ తెలుసు కాబట్టి. 40 + ఆర్ ఈజ్ ఈక్వల్ టు 60 years అండి. మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 60 - 40 అంటే 20 years అవుతుందండి. అంటే ఆర్ యొక్క ప్రజెంట్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ హౌ ఓల్డ్ విల్ బి ఆర్ హౌ ఓల్డ్ విల్ ఆర్ బి ఆఫ్టర్ 10 years. 10 years తర్వాత అడిగాడండి. మనకి ఆర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత వచ్చిందండి? 20 years వచ్చిందండి. 10 years తర్వాత 10 years ఎన్స్ ఆ ఏజ్ ఏమవుతుందండి? 20 + 10 అవుతుంది కాబట్టి 30 years అవుతుందండి. కాబట్టి 30 years కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే ఏమి ఇచ్చాడో కరెక్ట్ గా చూసుకుంటే చాలా సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 అండి. క్వశ్చన్ నెంబర్ 16 ఏమి ఇచ్చాడండి? ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ was 23 years at beginning of their marriage. After 5 years, they have 1 year old child. The average age of the family of 3 when the child was born was అని ఇచ్చాడండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ వాజ్ 23 years అని ఇచ్చాడండి. హస్బెండ్ ప్లస్ వైఫ్ వీళ్ళకి యావరేజ్ కాబట్టి బై 2 వస్తుందండి. ఇంటూ ఈజ్ ఈక్వల్ 23 అవుతుంది కాబట్టి ఇది ఇంటూగా మారుతుందండి. అంటే ఏమవుతుందండి? 46 years అవుతుందండి. ఓకేనండి. ఆఫ్టర్ 5 years 5 years తర్వాత ఏమవుతుందండి? ఆఫ్టర్ 5 years తీసుకున్నట్లయితే ఇద్దరికి పెరుగుతుంది కాబట్టి 5 × 2 అంటే 10 years పెరుగుతుందండి. అంటే 56 years అవుతుంది. అప్పుడు వాళ్ళకి 1 year చైల్డ్ ఉన్నాడండి, అంటే మరొక ఒకరు పెరుగుతుందండి. మొత్తం కలిపి ఎంత అవుతుందండి? 57 years అవుతుందండి మొత్తం టోటల్ కలిపి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ది ఫ్యామిలీ
ఆఫ్ 3 అంటే ఈ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ వెన్ ది చైల్డ్ వాజ్ బోర్న్ అని ఇచ్చాడండి. అంటే అంటే ఏమండి చైల్డ్ పుట్టిన తర్వాత వెన్ ది చైల్డ్ వాజ్ బోర్న్ అంటే పుట్టినప్పుడు వాళ్ళ యొక్క యావరేజ్ కావాలండి. పుట్టినప్పుడు అంటే అర్థమేంటి, అబ్బాయికి 1 ఇయర్ పెరిగిందండి. అబ్బాయికి 1 ఇయర్ వచ్చిందంటే 1 ఇయర్ ఇద్దరికి పెరుగుతుంది, అంత ముగ్గురికి పెరుగుతుంది. కాబట్టి దీని నుంచి 3 ఇయర్స్ మైనస్ చేసేయండి. మైనస్ చేస్తే ఏమవుతుందండి, 57 - 3 అంటే 54 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ వెన్ ది చైల్డ్ వాజ్ బోర్న్ అనమాట. వెన్ ది చైల్డ్ వాజ్ బోర్న్ అంటే పుట్టినప్పటికి అంటే ఆడికి ఆల్రెడీ 1 ఇయర్ వచ్చిందండి. 1 ఇయర్ కాకుండా పుట్టినప్పుడు కావాలనుకుంటే ఏమవుతుందండి, ముగ్గురికి అంటే ఈడికి 1 ఇయర్ పెరిగి అయిందంటే అర్థమేంటండి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా 1 ఇయర్ అవుతుంది. కాబట్టి ఆ ముగ్గురు నుంచి 3 సంవత్సరాలు తీస్తామండి. తీసేస్తే మనకి ఎన్ని అవుతుంది మొత్తం, ఆ ముగ్గురు యొక్క ఏజ్ ఏమవుతుందండి 54 ఇయర్స్ అవుతుందండి. ముగ్గురు యొక్క ఏజ్ ఏమవుతుందండి 54 ఇయర్స్ అవుతుందండి. ఇప్పుడు వాళ్ళకి ఆ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ అడిగేది చూడండి. ఫ్యామిలీ ఆఫ్ 3 మెంబర్స్ యొక్క యావరేజ్ కావాలి కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 54/3 అండి. 54/3 ఏమవుతుందండి, 3తో 3 18 54 కాబట్టి 18 ఇయర్స్ అవుతుందండి. 18 ఇయర్స్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అక్కడ 2 ఇయర్స్ అని అంటే 2 మెంబర్స్ అడిగాడు అనుకోండి, 2 మెంబర్స్ అడిగితే మాత్రం 54/2 వస్తుందండి. మనకి ఆన్సర్ 27 అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 17 అండి. ఫ్రమ్ ఏ క్లాస్ ఆఫ్ 42 బాయ్స్ ఏ బాయ్ ఏజ్ 10 ఇయర్స్ గోస్ అవే and in his place a new boy is admitted. If on account of this change the average age of the boy in that class increased by 2 months, the age of the newcomer is అని ఇచ్చాడండి. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రమ్ ఏ క్లాస్ 42 బాయ్స్ అనమాట. ఏ బాయ్ ఏజ్ 10 ఇయర్స్, ఒక 10 ఇయర్స్ ఏజ్ ఉన్న బాయ్ ప్లేస్ లో ఇంకొక బాయ్ న్యూ కామర్ చేరుతున్నాడు అండి. కాబట్టి ఈ అబ్బాయిని బయటికి తీసేయాలండి. -10 కొత్తవాడు చేరుతున్నాడు కాబట్టి +x అండి ఈజ్ ఈక్వల్ టు, అది ఏ విధంగా మారాలి చూడండి, ఇంక్రీజెస్ 2 months అన్నాడు. అంటే ఈ 42 బాయ్స్ యొక్క యావరేజ్ అనేది 2 months పెరుగుతుందండి. కాబట్టి ఏమవుతుందండి 42 × 2 అండి బై 12 వేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఇయర్స్ లో ఉంటుంది, ఇది మంత్ లో ఉంటుంది కాబట్టి బై 12 వేసుకోండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి చూడండి, ఇక్కడ 2 1 2 6 అంటే 6 1 6 7 అంటే 7 ఇయర్స్ వస్తుందండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలనుకోండి -10 పంపించండి. అప్పుడు ఏమవుతుందండి 7 + 10 అవుతుంది. కాబట్టి న్యూ కామర్ యొక్క ఏజ్ ఏమవుతుందండి 17 ఇయర్స్ అండి. న్యూ కామర్ యొక్క ఏజ్ ఎంత అండి 17 ఇయర్స్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 18. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ హిస్ చిల్డ్రన్ ఈజ్ 17 ఇయర్స్ అండ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్స్ వైఫ్ అండ్ ది సేమ్ చిల్డ్రన్స్ ఈజ్ 16 ఇయర్స్. ఇఫ్ ది ఏజ్ ఆఫ్ రామ్ ఈజ్ 33 ఇయర్స్ ది ఏజ్ ఆఫ్ హిస్ వైఫ్ ఈజ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్ అండ్ ఈజ్ 2 చిల్డ్రన్స్ ఈజ్ 17 ఇయర్స్ అండి. రాము అండ్ 3 చిల్డ్రన్స్ అంటే రాము + 2 చిల్డ్రన్స్ అని రాసుకోండి, 2C అని రాస్తాను. వీళ్ళకి యావరేజ్ ఏజ్ ఎంత అంటే 17 ఇయర్స్ అండి. అంటే 17 × 3 అంటే 51 ఇయర్స్ అవుతుంది మొత్తం ఏజ్ అయితే. ఓకే అండి. అండ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ రామ్స్ వైఫ్ అండ్ సేమ్ చిల్డ్రన్స్ అంటే రామ్ వైఫ్ ప్లస్ ఈ సేమ్ చిల్డ్రన్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అంటే 16 ఇయర్స్ అండి. అంటే 16 × 3 ఏమవుతుందండి 48 అవుతుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నట్లయితే చూడండి, రామ్ ఏజ్ ఈజ్ 33 ఇయర్స్ అండి. రామ్ ఏజ్ అనేది 33 ఇయర్స్ అయినట్లయితే అప్పుడు 2 చిల్డ్రన్స్ ఏజ్ ఏమవుతుందండి 33 + 2 చిల్డ్రన్స్ ఈజ్ ఈక్వల్ టు 51 అనమాట. 2 చిల్డ్రన్స్ ఈజ్ ఈక్వల్ టు 51 - 33 అండి. ఈ మైనస్ చేయండి. 1 నుంచి 3 మైనస్ చేయలేం కాబట్టి 11 నుంచి 3 మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందండి 8 వస్తుందండి. ఇక్కడ మనకి 4 ఉంటుంది, 4 - 3 అంటే 1 అండి. అంటే 18 ఇయర్స్ వస్తుందండి. అంటే 2 చిల్డ్రన్స్ యొక్క ఏజ్ ఏమవుతుందండి 18 ఇయర్స్ అవుతుందండి. ఇక్కడ దీని నుంచి చూసుకున్నట్లయితే వైఫ్ + 18 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 48 అండి. మరి వైఫ్ ఏజ్ ఏమవుతుందండి 48 -18 చేసినట్లయితే ఎంత వస్తుందండి మనకి 30 వస్తుందండి. 30 ఇయర్స్ అవుతుందండి. ఓకేనండి. ఈ విధంగా మనం చేయొచ్చు. లేదా ఇక్కడ మీకు ఈ రెండు ఉన్నాయి కదండి, ఈ ఈక్వేషన్ డిఫరెన్స్ చేయండి. రామ్ + 2 చిల్డ్రన్స్ వైఫ్ + 2 చిల్డ్రన్స్ అండి. ఇక్కడ డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది 3 ఇయర్స్ వస్తుందండి. అంటే రామ్ కంటే వాళ్ళ వైఫ్ అనేది 3 ఇయర్స్ చిన్న అని అర్థం అనమాట. ఇతను 33 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ చిన్న అయితే ఏమవుతుందండి 30 ఇయర్స్ అవుతుందండి. ఓకేనండి. ఆ విధంగా కూడా చెప్పొచ్చండి. చిన్న నోట్ లెక్క అనమాట ఇది. దీనికోసం పెన్ పేపర్ అవసరం ఉండదు. ప్రాసెస్ ప్రకారం చేస్తే ఎంత వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 19 అండి. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 20 ఇయర్స్. ఇఫ్ ఏ ఈజ్ రీప్లేస్డ్ బై సి ది యావరేజ్ వుడ్ బి 19 ఇయర్స్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ సి అండ్ ఏ ఈజ్ 21 ఇయర్స్. ది ఏజ్ ఆఫ్ ఏ బి అండ్ సి ఈజ్ ఆర్డర్ అని ఇచ్చాడండి. వాళ్ళ ఆర్డర్ ప్రకారం మనకు కావాలి. ఇప్పుడు ఏమన్నా చూడండి, ఏ అండ్ బి యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు 20 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి
మరి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 20 × 2 అంటే 40 ఇయర్స్ అవుతుందండి. ఓకేనండి. ఏ ఈజ్ రీప్లేస్డ్ బై సి అండి, అంటే ఏ ప్లేస్ లో సి వచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుందండి బి ప్లస్ సి అవుతుంది. బి ప్లస్ సి యొక్క యావరేజ్ ఏమవుతుందండి 19 ఇయర్స్ అండి. 19 2 ఎంత అవుతుంది 38 ఇయర్స్ అవుతుందండి. ఇంకేమైనా ఏమడిగాడు చూడండి ఇక్కడ 19 ఇయర్స్. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ సి అండ్ ఏ ఈస్ 21 ఇయర్స్ అండి. సి అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 21 ఇయర్స్ అండి. 21 × 2 అంటే ఏమవుతుందండి 42 ఇయర్స్ అవుతుందండి. ఈ మూడు ప్లస్ చేసాం అనుకోండి, ఈ మూడు ప్లస్ చేస్తే 2 కామన్ వస్తుందండి. ఈ మూడు ప్లస్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చేస్తుందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, ఇక్కడ అంతా కూడా చూడండి ఏమవుతుందండి, ఇక్కడ 2 × చేసేయండి అన్ని కూడా 2 × 20 + 19 + 21 అనమాట. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 20 19 21 అండి. మొత్తం మూడు ప్లస్ చేయండి. మూడు ప్లస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి, లేదా ఇలా ఉంచండి 20 + 19 + 21 అండి. ఇందులో ఏ వాల్యూ కావాలనుకోండి బి ప్లస్ సి వాల్యూ వేయాలండి. బి ప్లస్ సి వాల్యూ ఎంత అండి -18 కాబట్టి -18 చేసామనుకోండి, ఏ వాల్యూ కావాలనుకోండి దీని నుంచి -18 చేయాలండి. 20 + 19 + 21 -38 చేయాలండి. 38 చేస్తే ఈ 19 ఇందులో 19 క్యాన్సిల్ అయిపోతుందండి, ఇంకో 19 ఉంటుందండి. 21 నుంచి 19 మైనస్ చేస్తే ఇంకెంత ఉంటుంది +2 ఉంటుందండి. 20 + 2 అంటే 22 అండి. అంటే ఏ ఏజ్ ఏమవుతుందండి 22 అవుతుందండి. ఇక్కడ 22 ఉంది, ఇక్కడ 22 ఉంది చూసుకోండి. నెక్స్ట్ బి ఏజ్ బట్టి మారిపోతుంది. బి కావాలనుకోండి, బి కావాలంటే ఏం చేయాలంటే దీని నుంచి ఏ ప్లస్ సి మైనస్ చేసేది. ఏ ప్లస్ సి అంతా 42 మైనస్ చేసేయండి. 20 + 19 + 21 -42 అండి. ఈ 21 పోతుందండి, ఇంకో 21 ఉంటుందండి. ఇంకో 21 ఉందనుకోండి, అప్పుడు చేస్తే ఏమో -1 వస్తుందండి. ఈ -1 చేస్తే ఏమో +18 వస్తుందండి. అంటే 18 ఉంది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే మనకి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. ఏ ఏజ్ ఎంత అండి 22 అండి, బి ఏజ్ ఎంత అంటే 18 అంటే ఆటోమేటిక్ గా సి ఏజ్ ఏమవుతుందండి 20 అవుతుందండి. ఓకే, ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుని చేసుకోండి. మొత్తం మూడు కలిపండి ఏముందండి 19 + 21 ఎంతది 40 అవుతుంది. 40 + 20 అంటే మొత్తం 60 అవుతుందండి. ఓకే, సింపుల్ గా ఉంది, అనవసరం నేను కలపలేదు. అంటే మొత్తం మనం ప్లస్ చేస్తే ఇంకా వేరే వాల్యూ వస్తుందనే ఉద్దేశంతో నేను కలపలేదండి. సింపుల్ గా ఉంది కాబట్టి మీరు మైనస్ చేయడం కూడా పెద్ద కష్టమే అవ్వదు. చూసి మైనస్ చేసేయండి. ఇప్పుడు చూడండి మొత్తం టోటల్ 60 వచ్చింది. ఏ కావాలనుకుంటే ఏమవుతుందంటే 60 మైనస్ ఏ కావాలంటే బి ప్లస్ సి మైనస్ చేశారు కానీ బి ప్లస్ సి ఎంత వచ్చిందంటే 38 వచ్చింది కానీ -38 చేయండి. -38 చేస్తే ఏమవుతుంది 22 వస్తుందండి. బి కావాలంటే 60 మైనస్ ఏం చేయాలండి 42 చేయాలండి. చేస్తే ఏమవుతుంది 18 వస్తుందండి. సి కావాలంటే 60 మైనస్ 40 చేయాలండి. అంటే ఏమొస్తుంది 20 వస్తుందండి. 40 ఎందుకు చేసామంటే ఏ ప్లస్ బి తీస్తాం అనుకోండి దీని నుంచి. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఉందండి. మనకి సి కావాలంటే ఏ ప్లస్ బి తీసేయాలండి. తీసేస్తే మనకి ఏమొస్తుంది 20 వస్తుందండి. ఓకే, ఈ విధంగా చేయొచ్చు.